పిచ్ ఫ్యాక్టర్ మీకు అర్థమైతే టకటక అయిపోద్ది. బట్ అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి అంటే ఈజీగా ఒక పొలంలో పని చేసుకున్నవాడికి కూడా అర్థమయ్యేటట్టుగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. పొలంలో పని చేసినోడు తెలుగు తక్కువ ఏం కాదు, బట్ చెప్తున్నాను అంటే వాళ్ళు దే డోంట్ ఈవెన్ సింగిల్ స్మాల్ ఐడియా అనేటి కదా, అందుకు అలాగన్నాను. వాళ్ళని నేను కూడా పొలంలో పని చేసుకునేవాడిలే కాబట్టి పొలంలో పనిచేసిన వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్తాను. పిచ్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. పిచ్ ఫ్యాక్టర్ అన్నా, కార్డింగ్ ఫ్యాక్టర్ అన్నా, కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అన్నా ఒకటే. పిచ్ ఎక్కినట్టు కాదు. ఇప్పుడు రేపు పిచ్ బాగుందిరా, ఈరోజు వాతావరణం బాగుందిరా అని అంటారు ఎవరు, మీకు ఇమీడియట్గా అర్థమైపోతాయి. చాలా పిచ్ స్పీడ్గా ఉందిరా అంటారు. దేనిలో? క్రికెట్లో. ఇక్కడ నుంచి ఒక కుర్రోడు బాల్ వేస్తుంటే ఇక్కడ బ్యాట్ పట్టుకొని స్ట్రైకింగ్ ఒక కుర్రోడు ఉన్నాడు ఇక్కడ. షార్ట్ పిచ్ వేసాడు రా అంటాడు. ఓకేనా, లెంతీ పిచ్ అయిపోయిందిరా. షార్ట్ పిచ్ అంటే దగ్గరికి వేయడం, అంటే ఇదంతా చేరి ఒక పిచ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ మనకి రెగ్యులర్గా మనకు అలవాటు పడే భాషలో నేను చెప్పాను. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పిచ్ అంటే ఏంటి, ఆర్ కాయిల్ స్పాన్, ఎక్కడ ఒక కాయిల్ ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర కాయిల్ ఇంకొక దగ్గర పెడతాం. ఇక్కడ ఆల్టర్నేటర్ కదా మనం చూస్తున్నాము. ఆల్టర్నేటర్ అంటే ఇవి కొంచెం, ఇది మీకు డిలే అయితే మాత్రం కొంచెం అదే స్కిప్ చేయండి, అదే స్పీడ్ చేసుకోండి. ఇది నార్త్ సౌత్ అనుకుంటున్నాను అంతే, నార్త్ సౌత్ అని అవ్వాలని ఏం లేదు. బట్ నువ్వు చేసే అప్లై వోల్టేజ్ మీద డిపెండ్ అవుద్ది. తర్వాత అదే నువ్వు అప్లై చేసిన పొలారిటీ ఆఫ్ ద వోల్టేజ్ మీద డిపెండ్ అవుద్ది, లేకపోతే ఈ వైండింగ్ ఎలా చుడుతున్నావు దాని మీద డిపెండ్ అవుద్ది నార్త్ సౌత్ అవ్వడానికి. బట్ ఖచ్చితంగా ఇది నార్త్ అయితే ఇది సౌత్ అవుతుంది, ఇది సౌత్ అయితే ఇది నార్త్ సౌత్. సో పెయిర్ ఆఫ్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఇది స్లాట్స్లో నువ్వు కాయిల్ పెడతావు, కండక్టర్ పెడతావు, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక కాయిల్ పెట్టి, ఇక్కడ ఒక కండక్టర్ పెట్టి కరెక్ట్గా దీని కింద ఒక కండక్టర్ పెట్టి షార్ట్ చేస్తావు ముందు నుంచి వెనక నుంచి. ముందు నుంచి అంటే ల్యాప్ వైండింగ్ అయితే ఇలా పెడతావు కదా. సో అంటే ల్యాప్ వేవ్ అనేది మీకు డీసీ మెషిన్స్లోనే నేర్చుకుంటారు క్లియర్గా. సో దాన్ని బట్టి ఇక్కడ వైండింగ్ చుట్టినప్పుడు నార్త్ పోల్ కింద ఒక కండక్టరు, సౌత్ పోల్ కింద కరెక్ట్గా ఒక కండక్టర్ పెట్టావు. దీన్ని ఇప్పుడు నేను ఎలా చూపిస్తానంటే, ఇగో ఇలా కట్ చేసి ఇటు నుంచి చూస్తూ ఈ పార్ట్ మాత్రమే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఇలా కట్ చేసినప్పుడు దీన్ని ఇంకా బాగా అర్థం కావడం కోసం ఇది ఇలాగుంది కదా, బెండ్ తీసి పెడతాను మీ దగ్గర. ఇప్పుడు బెండ్ తీసి పెడతాను. ఇవన్నీ స్లాట్స్లో కండక్టర్ ఉంటుంది. కరెక్ట్గా ఇది ఇంకా చిన్నగా అయితే బాగుంటుంది. అంటే ఇక్కడ మెకానికల్ పార్ట్ని, ఎలక్ట్రికల్ పార్ట్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే లైఫ్ టైం మర్చిపోరు. ఇది చిన్నదే, 4 మార్క్స్కి వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. బట్ చూపించాల్సిన బాధ్యత నాది కాబట్టి చూపిస్తా. ఇప్పుడు ఇది నార్త్, ఇది సౌత్.
కరెక్ట్గా ఇది కండక్టర్, కరెక్ట్గా ఇది కండక్టర్. ఇప్పుడు ఈ కండక్టరు ఇక్కడ మీట్ అయినాయి, రైట్? ఈ కండక్టరు రెండు మీట్ అవ్వవు ఇక్కడ, ఇలా వచ్చి మళ్ళీ ఇది ఇంకొక స్లాట్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కండక్టరు ఖచ్చితంగా నార్త్ పోల్ కింద ఉంది. ఇప్పుడు ఏది మూవ్ అవుతుంది? ఇది మూవ్ అవుతుందా, ఇది మూవ్ అవుతుందా? ఇది ఆర్మేచర్. ఇక్కడ ఆర్మేచర్ అనేది మూవ్ అవ్వదు, స్టాటార్ కింద ఉంది. స్టాటార్ అంటే కదలకుండా ఉండడం. ఇది ఒక్కటే మూవ్ అవుద్ది. ఇటు మూవ్ అవుతుందా దాన్ని బట్టి ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది. ఆ ఈఎంఎఫ్ ఏంటంటే ఇది ప్లస్, ఇది మైనస్. సో నార్త్ పోల్ దగ్గర ఇది ప్లస్, లెట్ ఇది ప్లస్, ఇది మైనస్ అనుకుంటే, అంటే మీరు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ వాడతారు, అది ఏ డైరెక్షన్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని. అండ్ లెన్స్లా, రైట్? లెన్స్లా అకార్డింగ్ టు ద ఫ్లెమింగ్స్, అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏంటంటే ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది అన్నది చెప్తుంది. అకార్డింగ్ టు లెన్స్లా అది ఏ డైరెక్షన్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్దని చెప్తుంది, రైట్? ఇక్కడ నార్త్ పోల్ కింద ఇది ప్లస్ మైనస్ అయితే, సౌత్ పోల్ కింద ఏమవుద్ది? సౌత్ పోల్ దగ్గర రివర్స్లో ఇది ప్లస్ మైనస్. ఓకే, సో ఇప్పుడు ఇదొక కండక్టరు, ఇది ఈబి అను, ఇది ఈబి అను. ఇక్కడ చూడండి, డైరెక్ట్ సాలిడ్గా కనెక్ట్ అయి ఉన్నాయి కదా, కాబట్టి ఇది ఈఏ అనుకుంటే, అకార్డింగ్ టు కేవిఎల్, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్, అదే వాట్ ఈజ్ ద, ఇలా తీసుకున్నాం అనుకో, ఇక్కడ తీసుకున్నాం అనుకో, బయట టెర్మినల్ తీసుకుంటావు కదా, రెండు ఇక్కడ కలవమని చెప్పాను కదా, ఇంకొక దానికి కలుస్తుంది ఇది. సో వాట్ ఈస్ ఈ అంటే, ఇక్కడ క్లోజ్డ్ లూప్ నువ్వు ఇలా తీసుకున్నట్టయితే, ఇది ప్లస్ మైనస్ అనుకుంటే నేను కేవిఎల్, అకార్డింగ్ టు కేవిఎల్ ఇలా వస్తుంది, రైట్? ఇక్కడ రెండు కూడా కరెక్ట్గా నార్త్ పోల్ కింద ఇది ఉంది, సౌత్ పోల్ కింద ఇది ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒకే ఫేజ్లో ఉంటాయి. సో ఈఏ అగైన్ ఈబి ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే సేమ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్, సేమ్ ఫ్లక్స్ ఆర్ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ. కాబట్టి ఈఏ ఎంత ఉంటుందో ఈబి కూడా అంతే ఉంటుంది. సో ఒకదాని మీద ఒకటి పెట్టే బదులు ఇది ఈఏ, ఇది ఈబి. సో టోటల్ ఈజ్ రిజల్టెంట్ ఆర్ ఈఆర్ అంటాం. ఈఆర్ ఈజ్ ఈఏ ప్లస్ ఈబి, బోత్ ఆర్ సేమ్. కాబట్టి లెట్ రెండు ఈఏ ఈక్వల్ టు ఈబి ఈక్వల్ టు ఈ అనుకుంటే 2E, రిజల్టెంట్ ఈజ్ 2E. ఇప్పుడు అలా కాకుండా ఇది ఫుల్. ఇప్పుడు నేనేమవుతుందంటే, నాకు ఇగో ఈ కండక్టర్ అంతా వేస్ట్. ఎందుకంటే ఆర్మేచర్ మీద ఏదైతే కండక్టర్ ఉందో అదే పనిలో ఉంటుంది. ఇదంతా మరి ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేయాలి కదా, ఎంత వేస్ట్ అయిపోతుందిరా బాబు నా కండక్టరు. ఎందుకంటే పెద్ద మెషిన్స్ అనుకో, నా హైట్కి ఆర్ మీ హైట్కి 5-6 పైన ఒకదాని మీద ఒకటి నిలబడితే అంత హైట్ ఉన్న జనరేటర్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఎంత కాపర్ వేస్ట్ అవుతుందో చూసుకోండి, ఎంత కాస్ట్ ఉంటుంది కాపర్. ఇంకా రోజుకి పెరుగుతుంది కదా. సో ఇంత కాదు, నేను కొంచెం ఏం చేస్తానంటే, ఇవి స్లాట్స్. ఇది ఎన్ని స్లాట్ లెక్కేసుకుందాం, ఏముంది,
ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 దాంట్లో పెట్టాను నేను. ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అనుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఈ స్లాట్స్. అయితే ఇంతకుముందు ఒకటో దాంట్లో పెట్టి ఇంత దూరం తీసుకెళ్ళి 13 దాంట్లో పెట్టాను నేను, రైట్? ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తానంటే కొంచెం ముందునే పెట్టాను అనుకో, దీన్ని తీసుకెళ్ళి ఇది ఏం చేస్తానంటే వద్దు, నాకు బోల్డ్ అంతా ఈ కండక్టర్ వేస్ట్ అయిపోతుంది నాకు. ఓకే, కొంచెం ముందున పెట్టాను అంటే ఇక్కడ పోల్ ఉంది కదా, నార్త్, కరెక్ట్గా ఇది సౌత్, అంటే 13th దగ్గర మిడిల్ ఆఫ్ దట్ పిన్ ఉంది, ఇది ఫస్ట్ది. ఇలా ఈ నార్త్ పోల్ కరెక్ట్గా సెంటర్ ఏమో ఫస్ట్ దగ్గర ఫస్ట్ స్లాట్ దగ్గర ఉంటే 13th దగ్గర ఇది కరెక్ట్ సెంటర్ ఉంది. కానీ నేను 11th పెట్టాను. 11th ఎప్పుడైతే పెట్టానో చూడండి, ఇక్కడ ఈ నార్త్ పోల్ దగ్గర ఎంతైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందో 13 దగ్గర అంతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది. తర్వాత ఇది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా, ఆల్మోస్ట్ ఈక్వల్, నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్, ఎందుకంటే ఇక్కడ 0 కదా ఈఎంఎఫ్, ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకున్నాను. బట్ దీనికంటే ముందుంది కదా, అంటే ఇలా క్రాస్ చేసి వెళ్తుంది ఈ పోల్స్, సౌత్ పోల్ నార్త్ పోల్ ఇలా క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాయి. అంటే ఫస్ట్ దీనిలో మ్యాక్సిమం ఇండ్యూస్ అయిపోయి ఇక్కడికి వెళ్ళగానే ఇలా తగ్గుతుంది కదా, ఏసీ కరెంట్ కదా, ఏసీ వోల్టేజ్ కదా, ఇలా తగ్గుతుంది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గింది కదా. కానీ ఫేస్ యాంగిల్ కూడా తగ్గింది. ఇక్కడికి సేమ్ ఇన్ ఫేజ్లో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇక్కడికి 180 degrees ఫేస్ షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇలాగొచ్చి అగైన్ ఇంకో ఇలా కాదు, 180 అంటే ఇలా, అదే మొత్తం అది సేమ్ డైరెక్షన్లో ఉంది కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఫేజ్ యాంగిల్ తక్కువ పడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఈఏ ఇది అనుకుంటే యాక్చువల్ ఫ్లాట్గా ఉండాలి, కానీ కొంచెం మనం ముందుకు తీసుకొచ్చేస్తాం కదా. ఇది ఈబి, లెట్ దిస్ ఇస్ ఆల్ఫా. ఓకే, ఇలాగొచ్చేసి 0 అయిపోద్ది అనమాట ఇది ఈ సెంటర్కి, ఇక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు ఈ 2 కండక్టర్లు కలిపాం కదా, బయటికి తీసుకుంటున్నాం అనుకుంటున్నాము. ఓకేనా, ఇందులో ఏం ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు, ఎందుకంటే అక్కడ ఫ్లక్స్ కట్ చేయదు కాబట్టి. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఈఎంఎఫ్. నేను ఏమనుకున్నాను, లెట్ ఈఏ ఈక్వల్ టు ఈబి ఈక్వల్ టు ఈ, అప్రాక్సిమేట్ ఈక్వల్. సో మరి ఇదేంటిది, సమ్ థీటా అనుకో. మీరు ఫస్ట్ ఇయర్లో వెక్టార్ డయాగ్రామ్ నేర్చుకున్నారు కదా, లా ఆఫ్ వెక్టార్ డయాగ్రామ్, లా ఆఫ్ పారలెలోగ్రామ్ వెక్టార్స్, లా ఆఫ్ ఎడిషనల్ లా ఒకటి, అదే లా ఆఫ్ పారలెలోగ్రామ్, సారీ. ఓకే, ఇది పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. సో ఇక్కడ చూడండి, ఇది 90 degrees గీసాను. సో ఇది ఎంత అవుద్ది, ఇది ఆల్ఫా కదా, ఇట్ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ దిస్ సైడ్? ఈ సైడ్ అంటే ఆల్ఫాకి ఆపోజిట్ కాబట్టి ఈబి ఆర్ ఈ కాస్ ఆల్ఫా. మరి ఈ సైడ్ అంటే, సారీ, ఇది సైన్ ఆల్ఫా, ఇది కాస్ ఆల్ఫా. ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఈ సైన్ ఆల్ఫా,
ఈ ట్రయాంగిల్లో ఇది అడ్జసెంట్ కదా, ఈ కాస్ ఆల్ఫా, ఇది సైన్ ఆల్ఫా, ఇది ఈ కాస్ ఆల్ఫా. సో నౌ ఇక్కడ రైట్ యాంగిల్ అనుకున్నాం కదా, మరి ఇదేంటి, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ స్క్వేర్ ప్లస్ ఈబీ కాస్ ఆల్ఫా స్క్వేర్, సారీ ఇదేంటంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ ప్లస్ ఈబీ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఈబీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2EA ఈబీ కాస్ ఆల్ఫా ప్లస్ ఈబీ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడ ఈబీ కామన్ తీస్తే ఇవన్నీ ఈఏ ఈక్వల్ టు ఈబీ ఈక్వల్ టు ఈ అన్నాను కదా. సో ఈ స్క్వేర్ దీనిలో కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 ప్లస్ 2E స్క్వేర్ కాస్ ఆల్ఫా. ఇది ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ 2E స్క్వేర్ ప్లస్ 2E స్క్వేర్ కాస్ ఆల్ఫా. 2E స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ ఆల్ఫా, రైట్. సో ఈఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2E స్క్వేర్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. ఐడియా ఉందా, చూసుకోండి. కాస్ 2 తీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో టూ కాస్ స్క్వేర్ తీటా 2 కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో 1. ఇక్కడ దీన్ని పంపిస్తే 2 కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు, అంతేనా, ఇది మైనస్ ప్లస్ కాదు, 2 కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు కాస్ 2 తీటా ప్లస్ 1. అదే కాస్ తీటా ప్లస్ 1ని అంటే ఇక్కడ తీటా బదులు 2 తీటా బదులు తీటా వేస్తే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం. అంటే దిస్ ఇస్ ఈఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2E స్క్వేర్ ప్లస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా కాస్ ఆల్ఫా కదా, ఇదిగో ఇదే, ఇది 2E స్క్వేర్ 1 ప్లస్ కాస్ తీటా కదా. 2E స్క్వేర్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే ఇది 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ 1 అంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2, దట్ ఈస్ 4E స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై 2. సో ఈ ఈఆర్ ఈస్ 2E కాస్ ఆల్ఫా బై 2. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ pitch factor. No, this is not a pitch factor. This is the resultant of the voltages induced in the short pitch. అంటే యాక్చువల్గా ఫుల్ పిచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ పిచ్, కొంచెం షార్ట్ చేసాం ఇదనమాట. ఓకే, సో ఈఆర్ ఈస్ ఏమొచ్చింది, 2E కాస్ ఆల్ఫా బై 2. అయితే మామూలుగా అయితే అంటే తగ్గిందే లేదా, ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ తగ్గిందే లేదా అంటే షార్ట్ పిచ్ వల్ల నాకు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ తగ్గింది, కానీ నాకు ఈ కాపర్ వైర్ మిగిలింది కొంచెం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను, బట్ ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇక ఈ మొక్క మిగిలింది నాకు. చాలు, ఆ మొక్క ఎంత కాస్టో తెలుసా, చాలు నాకు చాలు. అయితే ఈఎంఎఫే కదా, వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫే కదా, చూద్దాం. సో దీనివల్ల ఎంత తగ్గింది, దాన్నే పిచ్ ఫ్యాక్టర్ అంటాం. కేపీ అంటాం. దిస్ ఈస్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ షార్ట్ పిచ్ డివైడెడ్ బై ఈఎంఎఫ్ induced
షార్ట్ పిచ్ coil by EMF induced in full pitched coil. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ షార్ట్ పిచ్ ఎంత ఇచ్చింది, తగ్గింది కదా. కాస్ ఆల్ఫా బై 2 ఖచ్చితంగా లెస్ దాన్ 1. డౌట్ ఎందుకు, బై 2E. దిస్ ఇస్, ఇది క్యాన్సిల్ అయిపోతే కాస్ ఆల్ఫా బై 2. ఓకేనా. సో వాడు ఎంత ఇచ్చాడు అన్నదానికి ఆల్ఫా ఎలా కనుక్కుంటాం అన్నదానికి చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి యాక్చువల్గా సౌత్ నార్త్ కదా, 180 degrees, 180 degrees రైట్. నువ్వు 2 షార్ట్ చేసావు అంటే 13 కాయిల్స్కి 180. కొంచెం ముందుకు వేసావు కదా, మరి 11 కాయిల్స్కి ఎంత చూసుకొని ఈ రెండిటి డిఫరెన్సే, దట్ ఈస్ ఆల్ఫా. క్లియర్. ఓకే. ఇది 0లో అయితే ఇది 180 degrees అంటే ఇది 0, ఇంకొక 180, ఇలా ఉందనుకో, ఇలా 180 కదమ్మా. ఇప్పుడు ఈ కాయిల్లో 0 వోల్టేజ్ అనుకుంటే ఇది ఈ ఎట్ యాంగిల్ 180 ఆర్ మైనస్ ఆర్ ప్లస్. ఇప్పుడు ఎలా అంటే ఈ స్ట్రైట్ లైన్లో ఇక్కడికి యాంగిల్ ఎంత, 180 degrees అలా. బట్ కొంచెం పైకి వచ్చిందంటే ఈ రెండిట్లకి అదే మనం మెకానికల్ యాంగిల్ కనుక్కోవాలనుకుంటే ఎలక్ట్రికల్ యాంగిల్ ఈజ్ డిఫరెంట్, మెకానికల్ యాంగిల్ ఈజ్ డిఫరెంట్. సో 13 కాయిల్స్కి 180 degrees అయితే 11 కాయిల్స్కి ఎంత, ఓకే తక్కువే కదా, 11/130, 13 × 180 ఎంత వచ్చిందో అందులో 180లోంచి అది తీసేస్తే దట్ ఈజ్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ కాయిల్ పిచ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవాలి. ఇది 4 మార్క్స్ క్వశ్చనే.